నల్ల శనగల కట్లెట్. నార్మల్గా చాలా రకాల కట్లెట్స్ తింటూ ఉంటాం. ముఖ్యంగా పిల్లల గురించి ఎందుకు మాట్లాడాను అంటే పిల్లలకి బాగా ఇష్టమైంది ఏంటి అంటే కట్లెట్స్. సో బయటికి వెళ్ళి తినడము అలా జరుగుతూ ఉంటుంది. కానీ నల్ల శనగలతో కట్లెట్ని హ్యాపీగా చాలా సులభంగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అండ్ పిల్లల పరంగా కూడా మాట్లాడితే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, మరి ముందుగా నల్ల శనగల కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నల్ల శనగల కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న నల్ల శనగను 1 కప్పు, గడ్డ పెరుగు 1 కప్పు, సన్నగా తరిగిన ఉల్లికాడలు 1 కప్పు, ఉడికించుకున్న బంగాళదుంపలు 1 కప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 3, కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, శనగపిండి 4 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు. నల్ల శనగల కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. నల్ల శనగలు అంటే ఫస్ట్ మనందరికీ తెలిసింది ఏంటి అంటే ఫైబర్. సో మంచి ఫైబర్, మంచి ప్రోటీన్, మంచి ఐరన్, ఈ 3 కూడా అధికంగా అందేటువంటి పదార్థం ఏంటి అంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా నల్ల శనగలు చాలా మంచిది. ఇది మనకి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది చాలా వరకు తగ్గించి గుండె ఆరోగ్యాన్ని చాలా బాగా మెరుగుపరుస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ నల్ల శనగలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇదిగోండి నల్ల శనగలు. సో ఇది మనకు చక్కగా ఉడికించేసుకున్నాము ఈ విధంగా. ఇది కూడా నానబెట్టి ఉడికించుకుంటే బెటర్. 1 కప్పు నల్ల శనగలు తీసుకొని అందులో మనం కాస్త పెరుగు తీసుకుంటున్నాం, మంచి గడ్డ పెరుగు. ఓకే, సో దీంట్లో మనం నీళ్లు పొయ్యకుండా ఇంకేమీ వేయట్లేదండి, ఈ 2 మాత్రమే. ఎటువంటి నీళ్లు పొయ్యకుండా దీన్ని మనం కచ్చా పచ్చాగా రుబ్బుకుందాం. మళ్ళీ నున్నగా అక్కర్లేదు, కచ్చా పచ్చాగా రుబ్బుకుంటే సరిపోతుంది. కచ్చా పచ్చాగా రుబ్బుకొని తీసుకొచ్చిన తర్వాత ఇందులో ఏమేమి వేస్తున్నానో ఏంటో కూడా చెప్పేస్తాను. ఇదిగోండి ఇలా చక్కగా మనం కచ్చా పచ్చాగా నల్ల శనగలు అలాగే గడ్డ పెరుగుని రుబ్బేసుకున్నాము. ఎటువంటి నీళ్లు మనం పోయలేదు. ఇప్పుడు ఇందులో మనము కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. ఆ తర్వాత ఉడికించుకొని చక్కగా కట్ చేసుకొని పెట్టుకున్న బంగాళదుంపలు. ఆ తర్వాత కాస్త అల్లం పేస్ట్. ఇక పొళ్ళన్నీ కూడా వేసేసుకోవచ్చు. ముందుగా కాస్త జీలకర్ర పొడి, ఆ తర్వాత కాస్త ధనియాల పొడి. జీలకర్ర పొడి కన్నా కొంచెం తక్కువ ధనియాల పొడి వేసుకోవాలి. ఆ తర్వాత ఆమ్చూర్, అది కూడా కొంచెం. ఆ తర్వాత మిరియాల పొడి, అలాగే కాస్త కారం కూడా. అంటే కొంచెం మనం ఇది స్పైసీగానే ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి కొంచెం ఒక 1.5 to 2 స్పూన్స్. మనం ఇది మిరియాల పొడి కూడా వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. అలాగే మనం ఇందులో సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాం. సో పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ మనం చేస్తే గనక పచ్చిమిర్చి వద్దు, అడ్డం తగులుతుంది అనుకుంటే కనుక పచ్చిమిర్చి పేస్ట్ రూపంలో అయినా వేసుకోవచ్చు. అల్లం వేసాం కదా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసేసి హ్యాపీగా వేసేసేయండి. ఈజీ ఎప్పుడు కూడా, అంటే పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే. అదర్వైజ్ మామూలు చక్కగా అలా షాలో ఫ్రై చేసిన పచ్చిమిరపకాయలు తిన్నా కూడా చాలా బాగుంటుంది. బట్ పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను అనమాట. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు, ఇది ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుంటే మనం శనగపిండిని ఎంత యాడ్ చేసుకోవచ్చో మనకు క్లారిటీ ఉంటుంది. సో ఫస్ట్ ఇలా స్పూన్తో కలిపేసుకుందాము. దీన్ని బట్టి మనకు మామూలుగా కట్లెట్స్ ఎలా మనకి ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో మనకు తెలుసు కదా. దాన్ని బట్టి మనము కొంచెం శనగపిండి యాడ్ చేసుకోవాలి. శనగపిండి మనకు ఓన్లీ ఒక బైండింగ్ కోసమే అండి. సో మనం అదే మెయిన్ కాంపోనెంట్గా మనం తీసుకోవట్లేదు. సో జస్ట్ ఏంటి అంటే బైండింగ్ కోసమే, మనకి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా, లూజ్ అయిపోకుండా, సో నీట్గా రావడానికి. సో ఇప్పుడు దీన్ని మనం చక్కగా స్పూన్తో మిక్స్ చేసుకొని చివరిగా చేతితో బైండింగ్ చేసేసుకోవచ్చు. సో ఉప్పులు, కారాలు, కావాల్సిన పొళ్ళు అన్నీ కూడా వేసేసుకున్నాము. చివరిగా కాస్త కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇది మనం కలుపుకునే లోపు స్టవ్ కూడా వెలిగించేసుకుందామా, సో దట్ కొంచెం మనకి పెనం కూడా వేడవుతూ ఉంటుంది. ఇది షాలో ఫ్రై కాబట్టి మరీ ఫ్లాట్ కాకుండా కొంచెం లైట్గా గుంతగా ఉన్నటువంటి పెనం పెట్టుకుంటే మనకు నూనె ఎక్కువగా స్ప్రెడ్ అయిపోకుండా ఒక దగ్గరే ఉంటుంది అనమాట ప్రాపర్గా. ప్యాన్ కూడా వేడెక్కింది కాబట్టి మనం షాలో ఫ్రైకి సరిపడా నూనె పోసుకుందాం. సరిపోతుందండి.
అండ్ ఇప్పుడు మన చేతికి కాస్త నూనె రాసుకొని మనం తయారు చేసుకున్నటువంటి ఈ నల్ల శనగ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ఇలా రౌండ్గా తీసుకొని ద నార్మల్ ట్రెడిషనల్ కట్లెట్ షేపు. సో కొంతమంది పొడువుగా చేస్తారు, ఇలా ఫ్లాట్గా చేస్తే నా ఉద్దేశంలో ఏంటి అంటే ఎక్కడ కొంచెం పచ్చిగా లేకుండా బాగా వేగుతుంది అనేది ఓకే నా ఉద్దేశం. సో ఈ విధంగా తయారు చేసి చక్కగా ఈ పెనం మీద పెట్టేసుకుందాం. సింపుల్ అండి. సో ఇది మీకు ఎప్పుడు కూడా కట్లెట్స్ వేడివేడిగా తింటేనే బాగుంటుంది కాబట్టి ఇది మనకి స్టోర్ చేసుకొని తినడం కన్నా కూడా పిండి రెడీగా పెట్టేసుకుంటే ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు టకటక అలా వేయడానికి బాగుంటుంది. ఇదేం మనం ఎక్కువ నూనె కూడా వాడట్లేదు కదా, షాలో ఫ్రైతోనే చేస్తున్నాం కాబట్టి సో ఎక్కువ టైం కూడా ఏమీ పట్టదు, ఎక్కువ నూనె కూడా పట్టదు, అన్నీ అదుపులో ఉంటాయి కదా. సో ఈ విధంగా నేను కట్లెట్స్ తయారు చేసి రెండు వైపులా చక్కగా కొంచెం రంగు మారేంత వరకు, మనకు శనగపిండి వేసాం కాబట్టి రంగు కూడా ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది. సో ఈ విధంగా మనం రెండు వైపులా చక్కగా వేయించుకుంటూ ఉండాలన్నమాట, కొంచెం రోస్ట్ అయ్యేదాకా. డార్క్ బ్రౌనిష్ అయ్యేంత వరకు మనం చక్కగా షాలో ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని మనం ఒక్కొక్కటిగా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. సో ఇది మనకి ఈవినింగ్ టైము ఏదైనా పిల్లలు ఆకలి అన్నప్పుడు తయారు చేయడానికి చాలా చాలా బాగుంటుంది. సో నల్ల శనగలతో కూడా మీరు కట్లెట్స్ చేసుకోవచ్చు. కేవలం బంగాళదుంప కట్లెట్స్ మాత్రమే కాకుండా నల్ల శనగలతో కూడా చాలా చాలా బాగుంటాయి. ఇలా వేడివేడిగా కరకరలాడే నల్ల శనగల కట్లెట్స్ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. నల్ల శనగల కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న నల్ల శనగను 1 కప్పు, గడ్డ పెరుగు 1 కప్పు, సన్నగా తరిగిన ఉల్లికాడలు 1 కప్పు, ఉడికించుకున్న బంగాళదుంపలు 1 కప్పు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి 3, కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, శనగపిండి 4 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు. నల్ల శనగల కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో ఉడికించుకున్న నల్ల శనగలు, గడ్డ పెరుగు వేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లికాడలు, ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు, అల్లం పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఆమ్చూర్ పొడి, మిరియాల పొడి, కారం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత శనగపిండి, కొత్తిమీర వేసి ముద్దగా కలుపుకోవాలి. తర్వాత చేతికి నూనె రాసుకుని చిన్న ఉండలుగా తీసుకుని కట్లెట్ షేప్ లో ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసి కాస్త నూనె వేసి ఒత్తుకున్న కట్లెట్లను రెండు వైపులా దూరగా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే నల్ల శనగల కట్లెట్ రెడీ.